ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 3వ అధ్యాయము 41 మరియు 42 శ్లోకాల నుంచి చర్చిస్తున్నాం. నిన్న మనము 40వ శ్లోకంలో చర్చించినప్పుడు శ్రీల వ్యాసదేవులు భగవంతుడైన శ్రీకృష్ణుడి యొక్క అవతారము, లిటరరీ ఇన్కార్నేషన్, సాహిత్య ప్రతిరూపము అని చెప్పుకున్నాం. వ్యాసదేవుడు ఈ గ్రంథాలన్నింటినీ కూడా ఎప్పుడు రచించారు? వ్యాసదేవుడు వేదాలన్నీ రచించిన తర్వాత, వేదాలన్నింటినీ పుస్తక రూపంలో మనకు అందించిన తర్వాత, పురాణాలన్నీ కూడాను మనకి అందించిన తర్వాత, వేదాలు పురాణాలు రెండింటిని కూడా మనకు అందించారు. వేద పురాణ ఇతిహాసాలని సంపూర్ణంగా రచించినా కూడాను హృదయంలో ఏదో తెలియని వెలతిని అనుభూతిని చెందారు. అప్పుడు వ్యాసదేవుడు తన గురువైనటువంటి నారదుని ప్రశ్నించారు. ఏమని? నేను ఇవన్నీ రాశాను కదా, భగవంతునితో తెలుపబడినటువంటి వేదాలని పుస్తక రూపంలో అందించాను, పురాణాలని ఇతిహాసాలని కూడా అందించాను. అయినా కూడా నాకు సంతృప్తి అనేది కలగడం లేదు. ఏదో తెలియని వెలతి వేధిస్తుంది. ఏమిటది? ఎందుకని అని తన గురువైన నారదుని ప్రశ్నిస్తాడు. నారదుడు ఏమంటాడు? నువ్వు అన్నింటినీ రచించావు, కానీ వీటన్నింటి సారమైనటువంటి పురుషోత్తముడు, లోకోత్తరుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవాన్ యొక్క లీలలని స్మరించలేదు, వాటి గురించి ఏమీ చెప్పలేదు. అందుకని నీ హృదయం అలా వెలితిగా ఉంది అని ఎప్పుడైతే నారదుడి ద్వారా వ్యాసుడు ఆ సూచనని పొందుతాడో, అలాంటి పరిపక్వమైనటువంటి స్థితి, అప్పటికే వేదాలని, ఇతిహాసాలని, పురాణాలని అన్నింటినీ కూడా వచించి ఉన్నాడు, పుస్తక రూపంలో మనకు అందించేశాడు వ్యాసుడు. అలాంటి పరిపక్వమైన స్థితిలో శ్రీమద్ భాగవతాన్ని గురువైన నారదుడి కృపతో మనకి అందించారు. అందుకని శ్రీమద్ భాగవతాన్ని వ్యాసదేవుని యొక్క పరిపూర్ణ స్థితిలో, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు వ్యాసదేవుడు. అప్పటికే వేదాలని చెప్పేశాడు కాబట్టి శుద్ధి చెంది చాలా పరిపక్వత చెందిన దశలో ఉన్నారు. అప్పుడు శ్రీమద్ భాగవతాన్ని రచించారు. అది కూడాను హృదయంలో సంతృప్తి లేనప్పుడు. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే, వేదాంగాలన్నీ కూడాను సంపూర్ణంగా అభ్యసించినా కూడాను, పురాణాలని, ఇతిహాసాలని అవపోసన పట్టినా కూడాను, మనకి నిజమైన సంతృప్తి ఎప్పుడు కలుగుతుంది అంటే శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేసినప్పుడు కలుగుతుంది. శ్రీమద్ భాగవతం పురాణమమలం, ఎలాంటి మాలిన్యము లేనటువంటి ఉత్తమమైన పురాణము శ్రీమద్ భాగవతం. ఎలాంటి మాలిన్యమైన ఉందనుకోండి, ఆ మాలిన్యాలన్నీ తొలగించేటువంటిది, తొలగిన తరువాత స్వీకరించేది భాగవతము. ధర్మప్రోజిత కైతవోత్సర నిర్వత్సరాణం సతం. దాన్ని భక్తిరసామృత సింధులో కూడా చెప్పాడు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం. కోరికలేమి లేకుండా జ్ఞానము కర్మము, కర్మము వల్ల కానీ జ్ఞానము వల్ల కానీ భగవంతుడు తెలుసుకోవాలని ఆసక్తి కాకుండా వాటిని కూడా త్యజించి ఉన్నతమైన స్థితిలో, పరిపక్వమైన స్థితిలో, ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు శ్రీమద్ భాగవతము ఉపకరిస్తుంది. నిగమకల్ప తరోర్గలితం ఫలం శుకముఖాదమృత ద్రవ్య సంహితం. చాలా మక్కిపోయిన మామిడి పండు లాంటిది, తీపి వాసన వస్తుంది. మామిడి పండు చాలా మక్కిపోయినప్పుడు, అది బాగా పండిపోయినప్పుడు, ఆ పండిపోవడం అనేటువంటిది చెట్టు మీదే పండిపోయింది అనుకోండి. చెట్టు మీదే పండిపోయినటువంటి ఆ మధుర ఫలం యొక్క తీయని రసానుభూతిని పొందుతున్నప్పుడు, ఆ రసానుభూతిని మనము ఆస్వాదించడమే కాకుండా స్వయంగా అనుభవించాలి అంటే దాన్ని మనం కిందికి దింపాలి. అది ఎలా దిగుతుంది? అలా పండుగా మారిన ఫలాలని కిందికి విసిరేయారు. చెట్టు మీదకి ఎక్కిన తర్వాత, చెట్టు మీదకి ఎక్కిన వ్యక్తి ఆ పండుని కిందికి పాడి చేసి అది వేస్తే ఏమవుతుంది? చితికిపోతుంది, పనికి రాకుండా పోతుంది.
అందుకని దాన్ని ఎలా ఇస్తారు? చెట్టు మీద ఎక్కినప్పుడు కొన్ని గజాల దూరంలో ఒక్కొక్కరు స్థిరపడి ఉంటారు. అలాగా చెట్టు చివరన ఉండి ఆ పండుని తెంపిన వ్యక్తి తరువాతి వ్యక్తికి అందిస్తాడు. ఆ తరువాత వ్యక్తి తరువాత వ్యక్తికి, ఆ తర్వాత వ్యక్తికి అలా అందిస్తూ ఉంటాడు. దాన్ని మెల్లగా భూమి దాకా తీసుకొచ్చి దాన్ని అనుభవించవలసినటువంటి వ్యక్తికి అందిస్తాడు. దాన్ని ఆస్వాదిస్తాడు. అదే విధంగా శ్రీమద్ భాగవతం అనేటువంటి మధుర ఫలం కూడాను వేదశాస్త్రాలన్నింటినీ రంగరించిన సారము శ్రీమద్ భాగవతము. శ్రీమద్ భాగవతం చాలా మధురమైన ఫలము. ఎవరి గురించి మాట్లాడుతుంది ఇది? భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించి మాట్లాడుతుంది. అందుకని ఈ మధుర ఫలాన్ని ఆస్వాదించాలంటే ప్రామాణికమైన గురువుల దగ్గర నుంచి స్వీకరించినప్పుడు అది ఎలా వస్తుందంటే నిగమకల్ప తరోర్గలితం ఫలం. బాగా పండిపోయినటువంటి మామిడి పండుని ఎలాగైతే కిందికి దింపుతారో చెట్టు నుంచి, అదే విధంగా వేదశాస్త్రాల మధుర ఫలమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని గురు పరంపర ద్వారా స్వీకరించినప్పుడు దాని మాధుర్యాన్ని మనం స్వీకరించగలుగుతాము. దాన్ని ఆస్వాదించగలుగుతాము. అలాంటి మధుర ఫల సారాన్ని వేదవ్యాసుడు అత్యంత యోగ్యుడైనటువంటి తన పుత్రుడైనటువంటి శుక మహారాజుకి అందించాడు. శుకుడికి అందించాడు. నిగమకల్ప తరోర్గలితం ఫలం శుకముఖాద్ అమృత ద్రవ సంయుతం. బాగా పండిపోయిన మామిడి పండు అప్పటికే చాలా తీయగా ఉంటుంది అది. అది మళ్ళీ శుకముఖ అమృత ద్రవ సంయుతం. శుకుము అంటే ఒక అర్థం ఏమిటి అంటే సంస్కృతంలో చిలుక అని. రామచిలుక రుచి చూసినటువంటి పండు ఇంకా మధురంగా మారిపోతుంది. శ్రీమద్ భాగవతము వ్యాసదేవుడు శుకదేవుడికి అందించడం ద్వారా, తన కుమారుడైన శుకుడికి అందించడం ద్వారా ఈ మధుర ఫలం యొక్క రసాన్ని ఇంకా ఉన్నతంగా చేశారు అని చెప్తున్నాడు. శుకముఖ అమృత ద్రవ సంయుతం. అది ఎలా ఆ మధుర ఫలం యొక్క రసం ఎలా మారింది అంటే అమృతంలాగా స్రవిస్తుంది. ఆ అమృత తుల్యమైనటువంటి మధుర ఫలాన్ని శుకుడి ద్వారా మనకి అందించడం జరిగింది. అందుకని శ్రీల ప్రభుపాద గారు ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చిస్తారు. ఈ మధుర ఫలం యొక్క స్థితిని అందరూ అర్థం చేసుకోలేరు. ఎందుకని? అజ్ఞానంతో నిండుకున్నటువంటి ఈ ప్రపంచంలో వ్యక్తులు ఏమని అనుకుంటారు అంటే, శాస్త్రవేత్తలుగా, విద్యావేత్తలుగా, చరిత్రకారులుగా తమను తాము పరిగణించుకునే వ్యక్తులు ఈ చరిత్ర అంతా కూడాను 600 సంవత్సరాలకి మాత్రమే పరిమితమైంది అనేటువంటి ఆలోచనలో ఉంటారు. బుద్ధుడి నుంచి ఆరంభమైన చరిత్రను మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఏమంటారు? అంతకన్నా ముందు వచ్చిందంతా కూడాను కల్పిత వాక్యాలు అంటారు. కానీ అది నిజం కాదు. పురాణాలలో, మహాభారతంలో, శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి ఇవన్నీ కూడాను కల్పిత వాక్యానాలు కావు. ఇవన్నీ కూడాను నిజమైన చరిత్ర. ఇది కేవలము ఈ భూప్రపంచానికి, భౌతికమైనటువంటి భూమికి సంబంధించిందే కాదు. అనేక రకాలైనటువంటి లోకాలకి సంబంధించినటువంటి చరిత్ర. చాలా మందికి ఈ భూగోళానికి సంబంధించి కాకుండా ఇంకా ఇతర లోకాలకి సంబంధించిన విషయాలను విన్నవిస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇదంతా అభూత కల్పన అనేటువంటి భావన కలుగుతుంది. కానీ వాళ్ళకి ఒక విషయం తెలీదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఖగోళాలన్నీ కూడాను, భౌతిక ప్రపంచంలో అనేకమైన ఖగోళాలు ఉన్నాయని, ఒక్కొక్క దానికి ఒక్కొక్కమైనటువంటి ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయని, మన ఖగోళంలో మనము అనుభవించేటువంటి విధి విధానాలు,
ఇతర ఖగోళాల్లోకి ప్రవేశించినప్పుడు వర్తించకపోవుననేటువంటిది అవగతం చేసుకోలేరు. మనం ఇది అవగతం చేసుకోగలిగితే పురాణాలన్నీ కూడా ఇతిహాసాలు అన్న విషయం మనకి అర్థమవుతుంది. మనం ఇప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు జరిగేటివన్నీ కూడాను సాపేక్షమైనటువంటివి. అవి సంపూర్ణమైనటువంటివి కావు అనే విషయం మనం గమనించాలి. అందుకని అక్కడి పరిస్థితులను బట్టి, అక్కడి స్థితులను బట్టి అక్కడి వివరణ మారుతుంది. మనమేమనుకుంటున్నాము, సూర్యగోళంలోకి మనం ఎప్పుడు వెళ్ళలేము, అసాధ్యము. ఎందుకనంటే సూర్యుడు మండుతున్న అగ్నిగోళము అని. కానీ శాస్త్రం ఏమని చెప్తుంది? దాంట్లో కూడా జీవాత్మలు ఉన్నాయి అని చెప్తుంది. దాంట్లో కూడా జీవిస్తున్నాయని చెప్తుంది. ఎలాగా? మనమేమనుకుంటున్నాము, దాంట్లోకి వెళ్ళాలి అంటే భౌతిక శరీరం నుంచి సూర్యగోళంలోకి వెళ్ళాలి. అది సాధ్యమయ్యే విషయం కాదు అనుకుంటున్నాం. కానీ సూర్యగోళంలోకి వెళ్ళడానికి జీవాత్మ అగ్నితో కూడినటువంటి ఒక శరీరాన్ని ధరించి దాంట్లోకి ప్రవేశిస్తుంది. అది శ్రీమద్ భాగవతంలో మనకు వేద శాస్త్రాలు వివరించి చెప్తున్నాయి. అందుకనే శ్రీమద్ భాగవతం అనేటువంటిది అభూత కల్పన కాలదు. చారిత్రకమైనటువంటి సత్యాలను తెలియజేస్తుంది. ఈ సత్యాలు మనం కేవలం భూలోకానికి సంబంధించినవి కావు. అనేక లోకాలకి సంబంధించినటువంటి సత్యాలని, ఆ ఇతిహాసాలని సంగ్రహించి మనకి శ్రీమద్ భాగవతం రూపంలో ఇవ్వబడింది. అందుకని ఆచార్యులైనటువంటి వాళ్ళు, పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగిన ఆచార్యులందరూ కూడాను శ్రీమద్ భాగవతాన్ని మహాపురాణంగా అంగీకరించారు. విశిష్టమైనటువంటి శ్రీమద్ భాగవతం యొక్క విశిష్టత ఏమిటంటే, ఇవన్నీ కూడాను భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి లీలలు. శ్రీకృష్ణుడి యొక్క కార్యక్రమాలు. రకరకాల పరిస్థితుల్లో, రకరకాల సమయాల్లో, వివిధ రకాల గ్రహాల్లో భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు సల్పినటువంటి గొప్ప లీలలన్నీ కూడాను, చారిత్రకమైనటువంటి నిజాలన్నీ కూడాను దీంట్లో మనకు అందించబడ్డాయి. ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తులలో చాలా ఉన్నతమైన వ్యక్తి సుఖదేవ్ గోస్వామి. ఈ సుఖదేవ్ గోస్వామి శ్రీమద్ భాగవతానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని తన తండ్రి అయిన వ్యాసదేవుడి ద్వారా స్వీకరించాడు. వ్యాసదేవుడి గురించి మనం మాట్లాడుకుంటూ ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇంతకుముందు చర్చించిన శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది ఏమిటంటే, శ్రీల వ్యాసదేవుడు భగవంతుడైన శ్రీకృష్ణుడి యొక్క అవతారం, లిటరరీ ఇన్కార్డినేషన్ ఆఫ్ కృష్ణ, సాహిత్య రూపం. శ్రీమద్ భాగవతం యొక్క విషయమంతా కూడాను, దాంట్లో చర్చించంతా కూడాను చాలా ప్రాముఖ్యమైనది, ప్రాశస్తమైనది. అందుకని ఈ సమాచారాన్ని అంతా కూడాను ముందుగా అతడు అత్యంత అర్హతను సంపాదించినటువంటి సుఖదేవ గోస్వామికి అందించాడు. దాన్ని దీంట్లో ఈ శ్లోకంలో ఎలా అని చెప్పారో మనం ఇందాక ఒక ఉపకరణం ఇచ్చుకున్నాము, తీయని మధుర ఫలము అని. అది కూడా శ్రీమద్ భాగవతంలోనే చెప్పారు. మొట్టమొదటి అధ్యాయంలో, మొదటి స్కందము మొదటి అధ్యాయంలో 2, 3 శ్లోకాల్లో ఆ విషయం చెప్పారు. దాన్నే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఇంకో దాంతో పోల్చారు. ఏమని? మీగడ శ్రీమద్ వేద వాంగ్మయం అంతా కూడాను దేంతో పోల్చబడింది అంటే, క్షీరసాగరము, క్షీరం లాంటిది, పాలతో పోల్చబడింది. ఆ వేదాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? కొంచెం కొంచెంగా కాదు. వేదాలు అపారమైనటువంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. అందుకని క్షీరసాగరము, క్షీర సముద్రంతో పోల్చారు. అలాంటి సముద్రాన్ని మదిస్తే వచ్చేటువంటి, పాలని చిలికితే ఏమొస్తుంది? ముందు వెన్న వస్తుంది.
అలాంటి వెన్న చాలా రుచికరంగా ఉంటుంది. మనమందరము ఏదో ఒకసారి రుచి చూసే ఉంటాం వెన్నని. పాల కన్నా కూడాను చాలా రుచిగా ఉంటుంది. పాలని బాగా చిలకరిస్తే పైన వచ్చేది వెన్న, కిందంతా మజ్జిగగా మారుతుంది. పాలను ఎలా చిలకరిస్తాం? పాలను వేడి చేసి దాని మీద వచ్చేటువంటి వెన్నను తీసి, ఆ మీగడ అంటామే దాన్ని తీసి, దాన్ని కలిపి, దాన్ని చిలికినప్పుడు దాంట్లోంచి వెన్న ఉద్భవిస్తుంది. అదే విధంగా వేద సారాల యొక్క సారాంశమంతా గ్రహించి దాన్ని మరింత స్థిమితంగా చిలికి దానిలోని సారాన్ని తీసి మనకందించారు శ్రీమద్ భాగవతం రూపంలో. అందుకని అది పాల మీద వెన్న లేకపోతే పాల మీద మీగడ కానీ, మీగడని చిలికితే వచ్చిన వెన్న కానీ చాలా రుచిగా ఉంటుందది. అలాంటి రుచిని కలిగి ఉన్నది శ్రీమద్ భాగవతం. ఇది వేద శాస్త్రాల యొక్క సారాంశము. అందుకనే దీంట్లో చెప్పబడేటివన్నీ కూడాను చాలా మధురంగా ఉంటాయి. అంతేకాదు మధురంగా ఉండడమే కాదు, మనకి ఉపదేశకారకంగా కూడా ఉంటాయి. మరియు చాలా ప్రామాణికమైనటువంటిది. భగవంతుని యొక్క లీలలన్నీ కూడాను భగవంతుడు, భగవంతుని యొక్క భక్తులు అయినటువంటి వారి లీలలన్నీ కూడాను దీంట్లో వర్ణించబడింది. కానీ శ్రీమద్ భాగవతాన్ని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టుగా ప్రామాణికమైన వ్యక్తుల నుంచి మాత్రమే స్వీకరించాలి. కానీ భాగవతాన్ని చెప్పడం అనేటువంటిది జీవనోపాధిగా చేసుకున్న వ్యక్తుల నుంచి దీన్ని స్వీకరిస్తే దాని ప్రభావం మన మీద ఉండదు. ఎందుకనంటే ఉపాధి ఏదైతే ఉంటుందో ఉపాధి కోసమని చేసేటువంటి ప్రక్రియలో చాలా సార్లు శుద్ధత లోపిస్తుంది. భాగవతం విషయంలో కూడాను భాగవతాన్ని ఎలా స్వీకరించాలి? ప్రామాణికమైన గురువు నుంచి వచ్చినటువంటి వ్యక్తి నుంచి మాత్రమే మనం భాగవతాన్ని స్వీకరించాలి. మనం చదువుతున్న భాగవతము ఖచ్చితంగా ప్రామాణికమైంది. ఎందుకనంటే శ్రీల ప్రభుపాదుల వారి నుంచి వచ్చినటువంటి శ్రీమద్ భాగవతాన్ని మనం అభ్యసించే ప్రయత్నం చేస్తున్నాము. శ్రీల ప్రభుపాదుల వారి గురు పరంపరలో నుంచి వచ్చిన వ్యక్తి అని మనకు తెలుసు. మీగడ ఎక్కడి నుంచి తీసుకున్నా కూడాను రుచిగానే ఉంటుంది. అందులో సందేహం లేదు. కానీ అది పాము ముట్టిన మీగడ అనుకోండి, అది విషతుల్యం అవుతుంది. అలాగే ఎలాంటి వాళ్ళంటే శ్రీమద్ భాగవతాన్ని తమ ఉపాధి కోసమని ప్రవచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సుఖదేవ్ గోస్వామికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులు కాదు. ఇందాక చెప్పుకున్నప్పుడు మీగడ చాలా రుచికరమైంది. ఆరోగ్యాన్ని పెంచి పౌష్టికంగా తయారు చేస్తుంది మనకి. కానీ అది స్నేక్ పాముతో ముట్టబడినప్పుడు అదే మీగడ విషతుల్యమై మన జీవితాన్ని తీసేసుకుంటుంది. మృత్యువాత పడే అవకాశం కూడా ఉంది. అందుకని వైష్ణవ సాంప్రదాయంలో గురు పరంపరలో లేనటువంటి వ్యక్తుల నుంచి ఈ పరిజ్ఞానాన్ని స్వీకరించడము సరియైన విధానం కాదు. అలా స్వీకరిస్తే మనము ఆధ్యాత్మిక మృత్యువుని స్వీకరించినట్టే అవుతుంది. శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, వేదేశ సర్వం అహమేవ వేదో వేదాంత కృద్వేద విదేవచాహం. వేదాలన్నీ కూడాను నాచే చెప్పబడ్డాయి. వాటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నా గురించి తెలుసుకోవడమే. శ్రీమద్ భాగవతము స్వయంగా శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడి యొక్క దివ్యలీలని పరిజ్ఞానంగా మనకి శ్రీమద్ భాగవతంలో అందించారు. అందుకనే శ్రీమద్ భాగవతము ఊహాజనితమైంది కాదు, చారిత్రకమైంది, సత్యాలతో కూడుకున్నది. అదంతా కూడా భగవంతుడు మరియు భగవంతుని భక్తుల యొక్క చరిత్ర.
ఎవరికి చెప్పబడింది? సుఖదేవ గోస్వామి, వ్యాసదేవుని పుత్రుడైనటువంటి సుఖదేవ గోస్వామి దీన్ని తన తండ్రి ద్వారా తెలుసుకొని మళ్ళీ ఎవరికి అందించారు? చక్రవర్తి అయినటువంటి పరీక్షిత్ మహారాజుకు అందించాడు. పరీక్షిత్ మహారాజుతో పాటు సమావేశమైనటువంటి ఇతర మునులు అందరూ గంగానది ఒడ్డున చేరినప్పుడు దీన్ని ప్రవచించడం జరిగింది. పరీక్షిత్ మహారాజు ఇంకా వారం రోజుల్లో మృత్యును చవి చూడబోతున్నాను అని స్పష్టంగా తెలుసుకున్నప్పుడు పరీక్షిత్ మహారాజు పాండవుల యొక్క మనుమడు, అభిమన్యుని పుత్రుడు, గొప్ప భక్తులకి చెందినటువంటి వాడు, స్వయంగా గొప్ప భక్తుడు పరీక్షిత్ మహారాజు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుని యొక్క ఉనికిని గమనించినవాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేత సంహరించడానికి ప్రయత్నించినప్పుడు అశ్వత్థామచే శ్రీకృష్ణుడు స్వయంగా ఉత్తర, పరీక్షిత్ మహారాజు యొక్క తల్లి పేరు ఉత్తర గర్భంలోకి ప్రవేశించి పరీక్షిత్ మహారాజు ఎంబ్రియో గర్భాన్ని భగవంతుడైన శ్రీకృష్ణుడు పరిరక్షించాడు. పరీక్షిత్ మహారాజు శిశువుగా భగవంతుని తిలకించగలిగాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే. బయటికి రాగానే పరీక్షిత్ మహారాజు భగవంతుని యొక్క ఆ స్వరూపాన్ని చూడడానికి అనుక్షణం ప్రయత్నించడం మొదలెట్టాడు. పరీక్షగా అన్ని గమనించడం మొదలెట్టాడు. అందుకని ఆయనకి పరీక్షిత్తు అని పేరు ఇవ్వబడింది, సార్థకమైంది. ఈ ఆధ్యాత్మికమైనటువంటి సమాచారం ఏదైతే ఉందో, అలౌకికమైనటువంటి శ్రీకృష్ణుడి పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని గురు పరంపర ద్వారా మాత్రమే స్వీకరించాలి. మనం గురు పరంపర ద్వారా దీన్ని స్వీకరించకపోతే ఇతర వేద జ్ఞానం కానివ్వండి, శ్రీమద్ భాగవతం కానివ్వండి, నిరుపయోగం అవుతుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు. సో వ్యాసదేవుడు సుఖదేవ గోస్వామికి అందిస్తే సుఖదేవ గోస్వామి నుండి సూత గోస్వామి గ్రహించాడు. అందుకని శ్రీమద్ భాగవతాన్ని సూత గోస్వామి ద్వారా కానీ లేకపోతే అతనికి అనుయాయులైన వారి దగ్గర నుంచి మాత్రమే స్వీకరించాలి. అంతేకాని ఇతరుల దగ్గర నుంచి దీన్ని స్వీకరిస్తే దాని ప్రభావం ఉంటుంది. పరీక్షిత్ మహారాజ్ తన మృత్యువార్తని సరి అయిన సమయంలో విన్నారు. వారం రోజుల్లో ఇంకా మృత్యువు తనను కబలించబోతుంది అని అన్నాడు. ఆ సమయంలో చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే వెంటనే రాజ్యపాలనని పూర్తిగా వదిలేశారు. కుటుంబాన్ని, రాజ్యపాలనని అన్నింటినీ వదిలేసి గంగా నదీ తీరంలో ఉపవాస దీక్షని ఆరంభించారు. మృత్యు వచ్చేంత వరకు కూడా ఉపవాసాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. అతని యొక్క స్థితిని గమనించి ఋషులు, మునులు, తత్వవేత్తలు అందరూ కూడాను అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఆయన మహారాజు. అతని స్థితిని గమనించి అందరూ కూడా అక్కడికి చేరుకొని రకరకాల సందేశాలు ఇచ్చారు. ఏం చేయాలి, వారం రోజుల్లో మృత్యువును చూడబోతున్న వ్యక్తి చేయవలసినటువంటి గొప్ప పని ఏమిటి అని పరీక్షిత్ మహారాజు అడిగినప్పుడు అందరూ కూడా రకరకాల సూచనలని పరీక్షిత్ మహారాజుకి ఇచ్చారు. కానీ చివరికి అందరి సూచనలు విన్న తర్వాత, చర్చించిన తర్వాత దేనికి సరిపడ్డాడు పరీక్షిత్ మహారాజు? భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించిన దివ్య లీలల్ని సుఖదేవ్ గోస్వామి ద్వారా శ్రీమద్ భాగవతాన్ని వినాలి అని నిర్ణయానికి వచ్చాడు.
తద్వారా శ్రీమద్ భాగవతము పరీక్షిత్ మహారాజుకి వినిపించబడింది. చూడండి, మృత్యువాతకి దగ్గరగా ఉంది. చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి అంటే భగవంతుని యొక్క నామాలని, భగవంతుని యొక్క దివ్యలీలని వినాలని నిర్ణయానికి రావడం జరిగింది. ఎవరితో? గొప్ప శాస్త్రవేత్తలు, ఆ సమయంలో ఉన్నటువంటి గొప్ప శాస్త్రవేత్తలు, మునులు, సన్యాసులు, తత్వవేత్తలు, రకరకాలైనటువంటి మిస్టిక్ యోగులు, వాళ్ళందరూ కూడాను అందరూ కలిసి చర్చించిన తర్వాత నిర్ణయించింది ఏమిటి అంటే శ్రీమద్ భాగవతాన్ని వినాలి, అది కూడాను సుఖదేవ్ గోస్వామి ముఖార విందం నుంచి వినాలి అని నిర్ణయించారు. చాలా ముఖ్యమైన విషయం. దీన్ని ఏమి మనకి నిర్ధారిస్తుంది అంటే మానవ జీవిత లక్ష్యాన్ని నిర్ధారిస్తుంది ఇది. శ్రీపాద శంకరాచార్యుల వారు నిరాకారవాదాన్ని ప్రకటించడానికి, దాన్ని గురించి తెలియజేయడానికి ఈ భూమి మీద అవతరించారు. ఎన్నో తత్వాలని, వేదాలను అర్థం చేసుకునే విధానాలని, దాన్ని సంభాషించే విధాన్ని, వాదనలో దాన్ని ప్రతిఫలింపజేసే విధానాలన్నింటి కూడాను నిరాకారవాదులకి శంకరాచార్యుడి ద్వారా లభించింది. అలాంటి శంకరాచార్యుడు కూడా చివరికి ఏమని చెప్పాడు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షిత డుండం కరుణే. ఈ వాదనలు, శాస్త్ర సంభాషణలు, చర్చలు ఇవేవి కూడా మరణిస్తున్న సమయంలో జీవాత్మకి ఉపయోగపడవు. నిజంగా ఉపయోగపడేది ఏమిటి అంటే గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢులారా, ఇలాంటి చర్చలన్నీ ఆపేసి గోవిందుని నామస్మరణ చేయండి, అది మాత్రమే మిమ్మల్ని రక్షించగలుగుతుంది అని చెప్పాడు. చూడండి, నిరాకారవాదానికి ఫౌండర్ ఆచార్య, నిరాకారవాదాన్ని భౌతిక ప్రపంచంలో ప్రతిపాదించినటువంటి వ్యక్తి శంకరాచార్యుడు. ఎందుకు శంకరాచార్యుడు ఆ మాట చెప్పారు? మనం ఇంతకుముందు బుద్ధుడి అవతారం గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. బుద్ధుడు స్వయంగా భగవంతుడే అయినప్పటికీ, భగవంతుని యొక్క అవతారమే అయినప్పటికీ కూడాను కలుషితమైన హృదయాలతో నిండి ఉన్నటువంటి ఆ ప్రపంచంలో వేదశాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్న ప్రజలని వాళ్ళ స్థితి నుంచి ఉన్నతులుగా చేయడానికి వేదాలన్నింటి కూడా పక్కన పెట్టేసి అహింస వైపు మరలించాడు. దాని తర్వాత వేదాలను అంగీకరించకపోతే వాళ్ళని అసురులుగానే పరిగణిస్తారు. మనం నేర్చుకున్నాం అది. అందుకని వేదాలను మళ్ళీ పునఃస్థాపించాల్సిన అగత్యం ఏర్పడింది. కానీ దానిలోని ముఖ్య సారాంశాన్ని అందిస్తే స్వీకరించే స్థితిలో వ్యక్తులు లేని కారణంగా అత్యంత గొప్ప భక్తుడు, భగవత్ సేవకుడు అయినటువంటి శివుడు, శంకరుడు స్వయంగా శంకరాచార్యునిగా ఈ భూమి మీద అవతరించాడు. కృష్ణుడి ఆదేశాల ప్రకారంగా శంకరాచార్యుడిగా అవతరించి తన విధిని నిర్వర్తించారు, నిరాకారవాదాన్ని ప్రబోధించారు. కానీ సహజంగానే శంకరుడు, శివుడు వైష్ణవానాం యథా శంభు అని కదా మనం చెప్పుకుంటాము. వైష్ణవులు అత్యంత ఉత్తమమైనటువంటి వాడు, ప్రథమ శ్రేణిలో నిలబడేటువంటి వాడు శివుడు. భగవంతుని యొక్క గొప్ప భక్తుడు, అత్యంత ఉన్నతమైన సేవకుడు శివుడు, భగవంతుని యొక్క ఉన్నతమైన సేవకుడు. కాబట్టి తన ప్రభువు గురించి ఇలా నిరాకారవాదాన్ని తన విద్యుక్త ధర్మంగా ప్రచారం చేసినప్పటికీ అతడు భక్తుడు కదా, దాన్ని ఆపుకోలేక చివరికి ఈ భజగోవిందం అనే శ్లోకం ద్వారా ప్రపంచానికి తన మనసులోని మాటను చెప్పేశాడు. అదే శంకరాచార్యులు అత్యంత రమణీయమైన పదజాలంతో వేదశాస్త్రాలని నిరాకారవాదాన్ని ఎలా ప్రకటిస్తున్నాయని చెప్పడానికి ప్రజలందరినీ కూడా అటువైపు మళ్లించారు. ఎందుకంటే అది భగవంతుడిచే అతనికి ఇవ్వబడినటువంటి సేవ. కానీ ఎంతటి ఆ సేవ అయినా కూడాను అయ్యయ్యో భగవంతుని నిరాకారవాదంగా నేను ప్రకటించాలి అనేటువంటి ఆవేదన శంకరాచార్యుని మనసులో ఉంది. అందుకని చివరికి ఉండబట్టుకోలేక
చివరికి గోవిందం అనేటువంటి గోవిందం భజ గోవిందం మూర్ఖులారా ఇలాంటి చర్చలు, వాదనలు, వాదోపవాదాలతో మీకు ఎలాంటి ఫలితము లభించదు. ఇవన్నీ వదిలేసి భగవంతుడైన గోవిందుని నామాన్ని స్మరించండి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. మూఢులారా గోవింద నామ స్మరణ ద్వారా, భజించడం ద్వారా మాత్రమే మీరు ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలుగుతారు, అత్యున్నత స్థితిని చేరుకోగలుగుతారు. సంప్రాప్తే సన్నిహిత కాలే నహి రక్షిత డుండుం కరుణి. మృత్యువు సమీపించినప్పుడు దాన్ని మనము ఆలింగనం చేసుకోవాల్సిన ఆగత్యం ఏర్పడినప్పుడు ఈ వాదనలు, చర్చలు ఏవి కూడా ఉపయోగపడవు. ఉపయోగపడే ఏకైక విధం ఏమిటి, ఏకైక విషయం ఏమిటి అంటే హరినామ సంకీర్తన, గోవింద నామ స్మరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని చెప్పడం ద్వారా శ్రీల శంకరాచార్యుల వారు కూడాను తన నిరాకారవాదం ఏదైతే ప్రకటింపజేశారో అది తన విద్యుక్తరంగానే చేశారు. కానీ అవేవి కూడాను మృత్యు సమయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉపయుక్తంగా ఉండవు అని స్పష్టంగా తెలియజేశారు. జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సన్నివేశం ఏమిటి అంటే జీవాత్మకి, మానవ రూపంలో ఉన్న జీవాత్మకి ముఖ్యమైనటువంటి పరీక్ష ఏమిటి అంటే మృత్యు. చాలా క్లిష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి సమయంలో జీవి ఆ మానవ శరీరంలో ఉన్న జీవి చేయవలసిన పని ఏమిటంటే భగవన్నామ స్మరణ చేయడం. ఇది శంకరాచార్యులే కాదు, అందరూ ఆచార్యులు కూడా మనకు విశదీకరించినటువంటి విషయం. ఇదే విషయాన్ని సుఖదేవ్ గోస్వామి ఇంతకుముందే మనకి తెలియజేశారు. అంతే నారాయణ స్మరణి, అంత్యకాలంలో నారాయణుని స్మరణ చేయడం ద్వారా మాత్రమే మనం ఈ భౌతిక బంధనాల నుంచి ముక్తి పొందగలుగుతాము. అన్ని ఆధ్యాత్మికమైనటువంటి స్థితులకి మూలం ఏమిటి అంటే, ఆధ్యాత్మిక స్థితుల యొక్క సారాంశం ఏమిటి అంటే అంతే నారాయణ స్మరణ. ఈ శాశ్వతమైన సత్యాన్ని తెలుసుకోవడానికి శ్రీమద్ భాగవతము పరీక్షిత్ మహారాజుకు వినిపించడం జరిగింది. ఎవరు వినిపించారు? అది చాలా శుద్ధమైన స్థితిలో ఉన్న అర్హత కలిగినటువంటి ప్రామాణికమైనటువంటి గురువైన సుఖదేవ్ గోస్వామి ద్వారా పరీక్షిత్ మహారాజు శ్రీమద్ భాగవతాన్ని విన్నారు. అలా చేయడం ద్వారా, శ్రీమద్ భాగవతాన్ని అలా చేయడం ద్వారా చెప్పడము అనేటువంటి కార్యక్రమాన్ని, వినిపించడం అనే కార్యక్రమాన్ని చేయడం ద్వారా సుఖదేవ్ గోస్వామి శ్రద్ధగా ఆలకించడము, వినడము అనే ప్రక్రియ చేయడం ద్వారా పరీక్షిత్ మహారాజు ఇద్దరు కూడాను ముక్తిని పొందారు. భౌతిక జగత్తు నుంచి సంపూర్ణమైన ముక్తిని పొందారు ఇద్దరు కూడా. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం. శ్రవణం ఒకరు చేస్తున్నారు, కీర్తనం ఇంకొకరు చేస్తున్నారు. భగవంతుని దివ్య లీలని తెలియజేస్తున్నది సుఖదేవ గోస్వామి, దాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నది పరీక్షిత్ మహారాజు. ఆ విధానాన్ని అవలంబించడం ద్వారా ఇద్దరు కూడా పరిపూర్ణ స్థితిని చేరుకోగలిగారు. శ్రీమద్ భాగవతాన్ని శ్రద్ధగా మనము నిత్యం భాగవత సేవయ, ప్రతిరోజు భాగవతాన్ని శ్రద్ధగా ఆలకించినట్టయితే, ప్రామాణికమైన గురువుల నుంచి వచ్చినటువంటి శ్రీమద్ భాగవతాన్ని, శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇచ్చినటువంటిది ప్రామాణికమైనటువంటి గ్రంథము, దాన్ని అభ్యసించినట్టయితే, అలా విన్న వాళ్ళు, చెప్పిన వాళ్ళు ఇద్దరు కూడాను భగవద్ధామాన్ని చేరుకుంటాడు. ఈ భౌతిక ప్రపంచం నుంచి సంపూర్ణ ముక్తులవుతారు. ఇది ఈ రెండు శ్లోకాల యొక్క సారాంశం. సో మనం ఇక్కడ ఆపిద్దాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్